పృథ్వీ ఇప్పుడు భగవద్గీత 8th శ్లోకం చెప్పుకుందాం. 8th and 9th ఓకేనా? అన్యేచ బహవస్సూర మదర్దే త్యక్త జీవితాః నానా శస్త్ర ప్రహ్రానా సర్వే యుద్ధ విశారదః. నేను మీనింగ్ చెప్తాను. దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచార్యుడితో ఏమంటున్నాడు? మన సైన్యం గురు బ్రహ్మ అనట్లే, మన సైన్యంలో సైన్యంలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళ పేరు చెప్పాడు కదా. వాళ్ళతో పాటు వివిధ అస్త్రశస్త్రాలలో నిపుణులు మరియు నా కోసం వాళ్ళ ప్రాణాలనే అర్పించగల వీరులు కూడా మన సైన్యంలో ఉన్నారు అని గురువర్య అని దుర్యోధనుడు చెప్తున్నాడు. తర్వాత ఇంకేం చెప్తున్నాడంటే దుర్యోధనుడు అపర్యాప్తం చెప్తున్నారు. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్వదమేతేషం బలం భీమాభిరక్షితం అంటే ఏంటంటే దుర్యోధనుడు చాలా అహంకారి కదా. అంటే ఏం మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు. అందుకని అపర్యాప్తం అంటే దుర్యోధనుడు ఎవరి మాట వినడు, అహంకారం అనమాట. అంటే నేను చెప్పిందే కరెక్ట్ అనుకుంటాడు అనమాట. అందుకు దుర్యోధనుడు ఏమంటున్నాడంటే అపర్యాప్తం అంటే అపరిమితమైన దుర్యోధనుడు వస్తాడు. అపరిమితమైన మన సైన్యం అంటే ఎవరి సైన్యం? కౌరవుల సైన్యం. ఎవరితో రక్షింపబడుతుంది? భీష్ముడితో. ఎవరితో? పర్యాప్తం అంటే పరిమితమైన పాండవుల సైన్యం ఎవరితో రక్షింపబడుతుంది? భీముడితో. ఎవరితో రక్షింపబడుతుంది? అప్పుడు ఆ దుర్యోధనుడు అలా చెప్తున్నాడు. అపరిమితమైన మన సైన్యం భీష్ముడితో రక్షింపబడుతుంటే పరిమితమైనటువంటి ఆ పాండవుల సైన్యము ఎవరితో రక్షింపబడుతుంది? భీముడితో రక్షింపబడుతుంది అని చెప్తున్నాడు. అంటే ఏంటి? ఇండైరెక్ట్గా ఏం చేశాడు? ఎవరెవరిని కంపేర్ చేశారు? భీష్ముడిని భీముడితో కంపేర్ చేశాడు. అంటే భీష్ముడు ఎక్కడ, భీముడు ఎక్కడ? భీష్ముడు చాలా గొప్పవాడు కదా. మూర్ఖుడు కాబట్టి దుర్యోధనుడు వాళ్ళిద్దరిని అహంకారంతో కంపేర్ చేస్తాడు. ఓకేనా? సరే అయితే